అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రివ్యూ మోహన్ లాల్, మాలవిక మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ ముఖ్య పాత్రలుగా సత్యన్ అందికార్ డైరెక్షన్ లో వచ్చిన హృదయపూర్వం సినిమా గురించి. ఈ సినిమా ఆగస్ట్ 28న మలయాళంలో రిలీజ్ అయి దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తెలుగు వర్జన్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత నాకెట్లా అనిపించిందంటే జస్ట్ ఓకే. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే పూణేకి చెందిన కల్నల్ రవీంద్రనాథ్ బ్రెయిన్ ట్యూమర్ వల్ల చనిపోతాడు. అతని హార్ట్ ని మన హీరో సందీప్ బాలకృష్ణకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కల్నల్ రవీంద్రనాథ్ కూతురు హరిత తన తండ్రి హార్ట్ ని అమర్చుకున్న సందీప్ దగ్గర తన పెళ్లికి ఇన్వైట్ చేయడానికి వస్తుంది. సందీప్ హరిత పెళ్లికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, హరిత అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సందీప్ ఎట్లా దగ్గరైండు అనేదే కథ. ఈ సినిమాకి లాస్ట్ 30 minutes సోల్. ఫస్ట్ 2 hours అంతా స్లో పేస్ తో నవ్వురాని కామెడీతో డల్ గా పోతుంది. అండ్ సినిమా చూస్తున్న సేపు అసలు ఈ సినిమా 100 కోట్లు ఎట్లా కలెక్ట్ చేసిందిరా అనిపించింది. అది కేవలం లాల్ ఎట్టెన్ ప్యూర్ స్టార్డమ్ వల్లనే. అంటే సినిమాలో ఒక ఎమోషన్ ఉంటది, అందులో ఒక ఫీల్ ఉంటది, అది మనకు టచ్ కాదు. ఆ 30 minutes కూడా లాల్ ఎట్టెన్ పర్ఫార్మెన్స్ వల్లనే నిలబడింది. కొద్దిగా కనెక్ట్ అయింది. తల్లి కూతుర్ల మధ్యలో ఇరుక్కోవడం కొద్దిగా క్రింజ్గా అనిపించినా దాన్ని క్లైమాక్స్ వరకు లాగలేదు, వల్గర్ చేయలేదు. నాకు అనిపించింది ఇదే సీన్స్ మన సీనియర్ హీరోస్ చేస్తే డెఫినెట్ గా ఆ మదర్ అండ్ డాటర్ సీన్స్ కి ఇదే మలయాళీ మూవీ లవర్స్ క్రింజ్ అని, ఏజ్ కి తగ్గ రోల్స్ చేయొచ్చు కదని ఖచ్చితంగా రోల్ చేసేవాళ్ళు. కానీ అదే లాల్ ఎట్టెన్ చేసరికి ఫీల్ గుడ్ మూవీ అయిపోయింది. యాక్చువల్ గా లాస్ట్ లో హార్ట్ ఇచ్చిన మీ ఫ్యామిలీకి రుణపడి ఉన్నా, మీరు వేరే ఆలోచనలు పెట్టుకోకండి చెప్పించింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇద్దరులో ఎవరో ఒకరిని చూస్ చేసుకున్నా గలీజ్ అనిపిస్తుండే. డైరెక్టర్ని ఇక్కడ మెచ్చుకోవాలి, క్లైమాక్స్ ఇట్లా రాసుకున్నందుకు. ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ థింగ్ లాల్ ఎట్టెన్ అండ్ సంగీత్ కాంబో. సీనియర్ అండ్ జూనియర్ లాగా కెమిస్ట్రీ వర్క్ అయింది వాళ్ళిద్దరిది. సినిమాకి సెకండ్ పాజిటివ్ థింగ్ మ్యూజిక్. తెలుగు వెర్షన్ లో కూడా పర్లేదు అనిపించింది లిరిక్స్. తెలుగు లిరిక్ రైటర్ ఎవరో కానీ మీనింగ్ఫుల్ గా రాసుకున్నారు. మలయాళం స్లో పేస్, లైట్ హార్ట్, కామ్ గా వెళ్ళిపోయే మూవీస్ చూసే అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. మేబీ మీకు నచ్చితే నచ్చచ్చు. సో ఇది హృదయపూర్వం సినిమా గురించి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.